శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఆర్థికంగా ఏమైనా వెసులుబాటు ఉందా, మానసిక ప్రశాంతత ఉందా, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా, ఏ విధంగా ఉంటారనే విషయాన్ని అంచనా వేసి చెప్తున్నానండి. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలుపుకుంటే వీరు మిథున రాశిలోకి వస్తారు. ఈ మృగశిర 2 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు పగడాన్ని 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది. అలాగే ఆరుద్ర 4 పాదాల వారికి గోమేధికం కలిసి వస్తుంది. వారు 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే బాగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు 3 పాదాల వారు ఎవరైతే ఉంటారో కనకపుష్య రాగాన్ని 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ఉంది, గ్రహ సంచారం వల్ల మనకున్న 9 గ్రహాలలో మనకు అనుకూలమైన గ్రహాలేవి, అనుకూలంగా లేని గ్రహాలేవి ఒకసారి పరిశీలిద్దాం. రవి పంచమ స్థానంలో ఉన్నాడు. 6వ ఇంట రవి ఎప్పుడైతే ఉంటాడో అంత చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ ఉండవు, నష్టాలే ఉంటాయి కానీ లాభాలు జరగవు. పంచమంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ లోపిస్తుంది, మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది, సంతానం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలలో మీరు ఉండవలసిన అవసరం ఉంది. మీ సంతానాన్ని మీరు తగు జాగ్రత్తలలో క్రమశిక్షణలో ఉంచవలసిన అవసరం ఉంది. వారి వల్ల నష్టాలు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండండి. అలాగే కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు. కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరు వారితో సంబంధాలు చెడిపోతాయి, బంధువులతో సంబంధాలు చెడిపోతాయి, వ్యాపారంలో పక్కవారితో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలలో మీరు ఉండవలసిన అవసరం ఉంది. అలాగే బుధుడు కూడా అంత చెప్పుకోదగ్గట్లేడు. 5వ ఇంట్లో బుధుడు నాడు. బుధుడు 5వ ఇంట్లో ఉంటే బుద్ధి నశిస్తుంది, అంత పెద్దగా లాభంగా ఉండదు. చేసే వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. దాంతోపాటు మీ మాట సమాజంలో నెగ్గుతాదని అనుకోవద్దు. మీరు తగు జాగ్రత్తల్లో ఉండి ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. గురువు 1వ స్థానంలో ఉన్నాడు. గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉన్నప్పుడే లాభాన్ని చేకూరుస్తాడు కానీ 1వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అంత పెద్దగా లాభాలు ఉండవు, అంత పెద్దగా నష్టాలు ఉండవు. మీకు ఏదైనా రావాల్సిన బాకీలు కానీ అవి కానీ కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు గృహములో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది. ఏదైనా నూతనంగా కొత్త సబ్జెక్టు తీసుకోవాలని కానీ లేదా ఏదైనా విద్యా సంస్థలలో పనిచేయాలనుకున్న ఉన్నవారు కానీ వారికి మంచి అనుకూలమైన సమయమే. విద్యకు సంబంధించిన విషయాలలో ముందడుగు వేస్తారు. ఇకపోతే శని 10వ స్థానంలో ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో శని ఉంటేనే లాభంగా ఉంటుంది కానీ 10మలో ఉన్నంత మాత్రాన వృత్తి సంబంధించిన కార్యక్రమాలలో ఆలస్యం అవుతూ ఉంటుంది. మీ వృత్తిలో సకాలంలో మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేయలేకపోతారు. అన్ని కూడా మందకోడిగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కానీ అనుకూలమైన వాతావరణం రాలేకపోతూ ఉంటుంది. అనుకున్న లాభాలు రావు, మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. దానివల్ల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మీ కుటుంబంలో కూడా ప్రశాంతత లేకపోవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దాన్ని మానసికమైన ప్రశాంతతను మీరు తెచ్చుకొని దాన్ని ఎలా అయితే సాధించాలనే విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇకపోతే రాహు కూడా అనుకూలంగా లేడు. భాగ్యస్థానంలో ఉన్నాడు 9వ స్థానంలో. 9వ స్థానంలో ఉంటే పితృ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే అవి గట్టెక్కవు. పితృలతో కానీ మీ తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఏమైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే కేతువు ఒకడు సహకరిస్తున్నాడు. 3వ ఇంట ఉన్నాడు కేతువు. 3వ ఇంట ఉంటే బాత్కు సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలలో ఒక కొలికి వస్తాయి. ఇకపోతే ఏదైనా పోలీసు సంబంధించిన కేసులే కానీ కోర్టుకు సంబంధించిన కేసులే కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ వీసా పాస్పోర్ట్ విషయమే కానీ మీకు అనుకూలంగా ఉంది. దాన్ని మీరు ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దాంతోపాటు మీకు ఎవరైనా శత్రువులు ఉండి వారి ద్వారా మీకు లబ్ధి చేకూరే అవకాశం లేదు అని మీరు బాధపడుతూ ఉంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మానసికమైన ప్రశాంతత కూడా మీకు బాగా లభిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారికి ఈ మొత్తం మీద ఈ మాసంలో చెప్పుకోదగ్గ విషయాలు ఏవీ లేవు, గొప్ప విషయాలు అంటూ ఏవీ లేవు. ఇది మిథున రాశి యొక్క జాతకము. ఇకపోతే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి
కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. అంటే 31 సంవత్సరాల నుండి ఎవరైతే 50 సంవత్సరాల మధ్యలో ఉంటారో మృగశిర 2 పాదాల వారికి శని మహాదశ నడుస్తుందని అర్థం. తగు జాగ్రత్తలో ఉండవలసిన అవసరం ఉంది. మరి శని వారికి యోగకారకంగా ఉన్నాడా లేదా జాతకంలో? శని అనగానే భయపడవలసిన అవసరం లేదు. జాతకంలో కనుక మంచి స్థానంలో కనుక ఉండేది ఉంటే వారికి 19 సంవత్సరాలు అద్భుతమైన జాతకం నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఆరుద్ర 4 పాదాల వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రాహు 18 సంవత్సరాలు ఉంటాడు పుట్టగానే. అలాగే రాహు తర్వాత గురువు వస్తాడు, 34 సంవత్సరాలు నెడుతుంది. అటు తర్వాత 34 తర్వాత 19 సంవత్సరాలు శని వస్తాడు, 53 సంవత్సరాలు. ఈ ఆరుద్ర 4 పాదాల వారికి శని మహాదశ నడుస్తుంది. ఆ దశ మంచిదా కాదా అని మీరు జాతకాన్ని పరిశీలిస్తే కానీ తెలుస్తుంది, లేకుంటే తెలియదు. ఇకపోతే పునర్వసు 3 పాదాలు 1, 2, 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వీరికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. 16 సంవత్సరాలు గురుమహర్దశ నడుస్తుంది. అటు తర్వాత 16 తర్వాత వీరికి 19 సంవత్సరాలు శని మహాదశ వస్తుంది. అంటే 16 నుంచి 35 సంవత్సరాల వారు ఎవరైతే ఉన్నారో వారికి శని మహాదశ నడుస్తుందని అర్థం. మరి శని వారి జాతకంలో యోగకారకంగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటే కానీ ఇది యోగమా కాదా అన్న విషయం తెలుస్తుంది. మీకేదైనా జాతక సమస్యలతో సతమతమవుతున్నా కానీ లేదా ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే కానీ ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా చేస్తాను. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా 1:30 పడుతుంది. ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక గణిత ఆధారంగా చేయవలసిందే కానీ ఏదో నోటుకొచ్చింది రాసే విధానం కాదు. జాతకం అనేది స్పష్టంగా మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, పుట్టిన సమయం కనుక ఉండేది ఉంటే 100కు 100 మీకు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలము. అందులో అనుమానపడవలసిన అవసరమే లేదు. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.